ఏపీ డిఎస్సి 2025కి సంబంధించిన ఫైనల్ కీ గురించి అయితే ప్రస్తుతం అయితే చాలామంది అయితే వెయిట్ చేయడం జరుగుతుంది. అయితే గవర్నమెంట్ మనకి అబ్జెక్షన్ అనేది ఎప్పటితో క్లోజ్ చేశారు, 12తో క్లోజ్ చేయడం జరిగింది. అయితే వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ ప్రకారం అయితే 7 డేస్ తర్వాత మనకి ఈ యొక్క ఫైనల్ కీ అనేది రిలీజ్ చేస్తామని చెప్పారంటే మ్యాక్సిమం మనకి 20th కల్లా కూడా రిలీజ్ అవ్వాలి రూల్ ప్రకారం అయితే వాళ్ళు ఇచ్చిన యొక్క నోటిఫికేషన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ప్రస్తుతానికైతే ఈరోజు డేట్ చూసుకుంటే 25th అనేది రావడం జరిగింది. దీనికి సంబంధించిన ఫైనల్ కీకి సంబంధించిన అఫీషియల్ మ్యాటర్ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో ఇంతవరకు పొందపరచలేదు. అలాగే మన యొక్క డిఎస్సి కన్వీనర్ గారు కూడాను దీనిపైన ఎటువంటి స్పందన ప్రజెంట్ అయితే లేదు. అయితే హెల్ప్ లైన్కి కాల్ చేస్తున్నారండి చాలామంది కూడాను. హెల్ప్ లైన్కి కాల్ చేస్తే వాళ్ళు ఇచ్చే ఆన్సర్స్ ఎలా ఉందంటే, మీకు ఫైనల్ కీకి సంబంధించిన ఇన్ఫర్మేషను ఈ 25th నుంచి మ్యాక్సిమం మనకి 13th లోపు అయితే మీకు అఫీషియల్ సైట్లోనే రిలీజ్ అయిపోతుంది. అంటే మ్యాక్సిమం ఈ 5 డేస్లో మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ అయిపోతుంది అని చెప్పడం జరుగుతుందండి. అయితే అందరికీ తెలిసిన విషయమే, మనకేంటి మ్యాక్సిమం ఈ 5 డేస్లో రిలీజ్ అయిపోతుందని అందరికి కూడా తెలిసిన విషయమే. అయితే ఎందుకో ఆలస్యం అవుతుంది అని చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం ఇది. మన యొక్క అబ్జెక్షన్ రైట్ చేసాం కదా, ఈ యొక్క అబ్జెక్షన్ రైట్ చేసేటప్పుడు వాళ్ళు ఒక పత్రికా ప్రకటన ఇచ్చారు, అందరు కూడా చూసే ఉంటారు. ప్రెస్ నోట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో మీరు చెక్ చేసేసుకోండి. ఎవరైనా ఏపీడిఎస్సి వెబ్సైట్లోనే ప్రెస్ నోట్ అని ఉంది. ఆ పత్రికా ప్రకటనలో ఏమని ఇచ్చాడో తెలుసా, వాళ్ళు మనం ఆల్రెడీ అబ్జెక్షన్ చేసేటప్పుడు చాలామంది కూడాను మేము పెట్టిన ఆన్సర్స్ కరెక్ట్గా లేవండి, మీరు ఇక ఇచ్చిన అబ్జెక్షన్లో మీ యొక్క ఆప్షన్స్ రాంగ్గా ఉన్నాయి అనేసి మనం అబ్జెక్ట్ చేసాం. అయితే వాళ్ళకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఇచ్చారంటే, మేము ఇచ్చే ఆన్సర్స్ అన్నీ కూడా కరెక్టే, అయితే ఆ యొక్క క్వశ్చన్ యొక్క టఫ్నెస్ అనేది కొద్దిగా ఇండైరెక్ట్గా ఇచ్చాము, మా యొక్క క్వశ్చన్స్లో ఎటువంటి రాంగ్ లేదు అని చెప్పడం జరిగింది. అయితే మనం అబ్జెక్షన్ రైట్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ వాళ్ళే చెప్పారు కదా, గవర్నమెంట్ టెక్స్ట్ బుక్లోనే ఆ యొక్క పేజ్ నెంబర్తో సహా కూడాను రిమార్క్ దగ్గర మనం రిమార్క్ కూడాను రాసి పేజ్ నెంబర్ కూడా పెట్టడం జరిగింది. అయితే దీనికి వాళ్ళు ఎక్కువ టైం తీసుకుంటున్నారు. అయితే అబ్జెక్షన్కి వాళ్ళు లెస్లో ఉంటాయేమో అనేసి గెస్ చేశారు. కానీ అబ్జెక్షన్స్ ఎప్పుడైతే రేజ్ అయ్యాయో వాటి యొక్క అబ్జెక్షన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క డిఎస్సి అనేది ప్రతి ఒక్కరి కలండి. ఎవరెవరైతే డిఎస్సి ఆస్పిరెంట్స్ అనేది చాలా కష్టపడి ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేశారు. ఈ యొక్క నోటిఫికేషన్ ఇవ్వడానికైతే ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్కి తక్కువ టైం ఇచ్చారు. కానీ ఈ యొక్క ఫైనల్ కీ విషయంలో ఎందుకు లేట్ చేస్తున్నారని ప్రతి ఒక్కరి డౌట్ కూడా అండి. అయితే ఇది లేట్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు కూడా రోజుకి టెన్షన్స్ అనేది పెరగడం జరుగుతుంది. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఎవరు టెన్షన్ పడొద్దండి, ప్రతి ఒక్కరికి కూడాను కష్టపడి చదివేసి రాసిన ఎగ్జామ్స్కి మీ యొక్క కష్టానికి ఫలితం వస్తుంది అనే విధంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది, ఎవరు హెల్ప్ లైన్ వాళ్ళైతే. అయితే ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క అబ్జెక్షన్కి సంబంధించింది బాగానే చేశారు కాబట్టి మ్యాక్సిమం అయితే మార్క్స్ అయితే యాడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. ఓకే, మార్క్స్ యాడ్ అవుతాయి. ఎవరెవరికైతే అబ్జెక్షన్ పెట్టారో షిఫ్ట్లకు సంబంధించిన అందరికి కూడాను ఎవరైతే అబ్జెక్షన్ పెట్టారో వాళ్ళకే కాదండి, ఆ షిఫ్ట్లో ఆ క్వశ్చన్స్ ఎవరెవరికైతే రాంగ్ వచ్చాయో వాళ్ళందరికీ కూడా మార్క్స్ యాడ్ అవుతాయి. కాబట్టి దీని గురించి అయితే వాళ్ళు వెయిట్ చేస్తున్నారేమో అనేసి కొందరైతే ఆలోచిస్తున్నారు. ఇది నిజమే అయ్యి ఉండొచ్చు. అయితే ఫైనల్కి వచ్చిన తర్వాత మనకి ప్రజెంట్ తర్వాత ఏం చేస్తారో తెలుసు కదా మనందరికీ కూడాను, నార్మలైజేషన్ అనే ప్రాసెస్ను వాళ్ళు చేస్తారు. తర్వాతగా ఫైనల్ రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అయితే ఈ యొక్క డేట్ తర్వాత మ్యాక్సిమం మనకి ఆగస్టు 1st వీక్ కల్లా మనకి రిజల్ట్ ఇస్తారు. ఓకే, అంటే మనకి ఫస్ట్ ఈ ఫైనల్ కీ అనేది రిలీజ్ అవ్వాలి. ఓకే, అయితే ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తి కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఫైనల్ కీ వస్తుంది కదా, ఈ ఫైనల్ కీ తర్వాత వాళ్ళు నార్మలైజేషన్ చేస్తారని మనందరికీ తెలిసిందే.
అయితే ప్రజెంట్ మనకి ఇక్కడ సేఫ్ స్కోర్లో ఉన్న వాళ్ళకైతే వాళ్ళు ఫ్రీగా ఉన్నారండి కంపల్సరీగా. అయితే ఎవరంటే ఇక్కడ బాగా సఫర్ అవుతున్నారంటే చాలామంది కూడా సఫర్ అయ్యేది మ్యాక్సిమం 60-70 మధ్యన మార్క్స్ వచ్చాయి కదా. కేటగిరీ అయితే నేను చెప్పట్లేదండి. 60-70 మధ్యన వచ్చే వాళ్ళకి ఎలా ఉందంటే మనకి వస్తుందా రాదా అనే విధంగా ఆలోచిస్తున్నారండి. అయితే కట్ ఆఫ్లు కూడా ఎవరు చెప్పలేరండి. మన కేటగిరీ వేకెన్సీ చూసుకోండి మీరు. ఓకే, మన కేటగిరీ వేకెన్సీ ఉంటుంది, అక్కడ కాంపిటీషన్ ఎంతమంది ఉంది, ఇవన్నీ కూడా చెక్ చేసేసుకోవచ్చు. మీకు